రేయ్ పేతురు, ఏం చేస్తున్నావురా? చేపలు పడుతున్నానురా. రే యాకోబు, నువ్వేం చేస్తున్నావు? పొలం పనిలో ఉన్నానురా. మత్తయ్య, నువ్వు? ఆఫీస్లో ఉన్నానురా. చేసిన పనులు చాలు గాని ఎక్కడి పనులు అక్కడ ఆపేసి వచ్చేయండిరా. ఎందుకు? ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఎంతో ఆశగా ఎదురు చూసే మన యేసయ్య క్రిస్మస్ పండుగ రానే వచ్చిందిరా. రండి పండుగ చేసుకుందాం. ఇదిగో వచ్చేస్తున్నాం. పండగొచ్చెనంట, పండగొచ్చెనంట, యేసయ్య పుట్టిన పండగొచ్చెనంట. అంబరాన్నంటే సంబరాలంట, ఈ లోకమంతా వేడుకలంట. బెత్లెహేము పురములోన, పశువుల పాకలోన, కన్యక మరియమ్మ గర్భములోన పుట్టాడు శిశువుగా, వెలిశాడు వెలుగుగా ఈ లోక రక్షకుడు. పండగొచ్చెనంట, పండగొచ్చెనంట, యేసయ్య పుట్టిన పండగొచ్చెనంట. సంబరాన్నంటే సంబరాలంట, ఈ లోకమంతా వేడుకలంట. దావీదు తనయ హోసన్నా, నువ్వే మా దైవం యేసన్నా. దావీదు తనయ హోసన్నా, నువ్వే మా దైవం యేసన్నా. అర్ధరాత్రి సమయంలో గొర్రెల కాపరులు ఆదమర్చి నిద్రిస్తూ అడవిలో ఉండంగా, పరలోక దూత వారిని దర్శించి ప్రభు జన్మ శుభవార్త తెలియజేయంగా, పరుగు పరుగు వెళ్ళారు, బెత్లెహేము చేరారు. పశువుల పాకలోని శిశువును చూశారు. అలుపు సలుపు లేకుండా ఆడారు, పాడారు, సంతసించినారు. పండగొచ్చెనంట, పండగొచ్చెనంట, యేసయ్య పుట్టిన పండగొచ్చెనంట. సంబరాన్నంటే సంబరాలంట, ఈ లోకమంతా వేడుకలంట. తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు ఆకాశ వీధిలోని చుక్కను చూడంగా, దావీదు పురములో యూదుల రాజుగా ప్రభు అయిన మెస్సయ్య జననం తెలియంగా, తారను వెంబడిస్తూ ఇంటిని చేరారు. మరియమ్మ ఒడిలోని బాలుణ్ణి చూశారు. బంగారు సామ్రాణి బోళాన్ని అర్పించి పరవశించినారు. పండగొచ్చెనంట, పండగొచ్చెనంట, యేసయ్య పుట్టిన పండగొచ్చెనంట. అంబరాన్నంటే సంబరాలంట, ఈ లోకమంతా వేడుకలంట. బెత్లెహేము పురములోన, పశువుల పాకలోన, కన్యక మరియమ్మ గర్భములోన పుట్టాడు శిశువుగా, వెలిశాడు వెలుగుగా ఈ లోక రక్షకుడు. పండగొచ్చెనంట, పండగొచ్చెనంట, యేసయ్య పుట్టిన పండగొచ్చెనంట. అంబరాన్నంటే సంబరాలంట, ఈ లోకమంతా వేడుకలంట.